రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా. వాస్తవంగా 2014లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడం జరిగిందో అప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి భావించారు. బట్ అది దశాబ్ద కాలం జాప్యం కావటము, ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం దశాబ్ద కాలం వెనక్కి నెట్టబడ్డదని చెప్పక తప్పదని చెప్పండి. రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉన్నటువంటి ఒక ఆర్థిక పరిస్థితి ఆనాడు మిగులు రాష్ట్రంగా రాష్ట్రం ఏర్పాటు కాబడితే ఇవాళ అప్పుల కుప్పగా, అంటే ఆనాడు 60,000 కోట్ల అప్పుతో ఏర్పాటు కాబడ్డటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం 6 లక్షల కోట్ల పైచిలకు అప్పుల ఊబిలోకి నెట్టబడటం ఒక విధంగా ఈ దశాబ్ద కాలం పాలనకు మరి వాళ్ళ వైఫల్యాలకు అద్దం పడుతుందని చెప్పక తప్పదని చెప్పంటారు. ముఖ్యంగా ఆనాడు 2014లో అధికారానికి రావాల్సిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక ఉద్యమ పార్టీగా భావించి, ఉద్యమ నాయకుడిగా భావించి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం చేయబడడం జరిగింది. కానీ 2 పర్యాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి అవకాశం కల్పించినా కానీ ఉద్యమ లక్ష్యాలు నెరవేర్చడంలో ఆయన దృష్టి కేంద్రీకరించలేకపోవటం, ఎంతవరకు ఆయన స్వార్థ ప్రయోజనాలు, కుటుంబ ప్రయోజనాలకే పరిమితం కావటం, నియంతృత్వ పాలనకు ఓడిగట్టడంతో ఏదైతుందో ప్రజల్లో ఒక విధంగా అంటే టీఆర్ఎస్ అనే దానికంటే కేసీఆర్ అంటే ఎవిగింపు వచ్చింది. దట్స్ వై యు సీన్ ది రిజల్ట్. అలా కామారెడ్డిలో స్వయంగా కేసీఆర్ గారే ఓడిపోయే పరిస్థితి ఏర్పాటు జరిగిందంటే దాంతో కేసీఆర్ పట్ల ఎంత విముఖత ఏర్పడదో మనం ఊహించవచ్చు అని చెప్పండి. ఇవాళ నిధులకు సంబంధించి అప్పుల ఊబిలోకి నెట్టబడటమే కాకుండా ఏ విధంగా సాగునీరు కేవలం కమిషన్ల కకృతితోని నిధులు దుర్వినియోగం చేయబడటం, ఆశించిన ఫలితాలు పొందలేక పోబడటం, వీళ్ళు చివరికి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టే యావత్ దేశంలోనే తెలంగాణ తలదించుకున్న పరిస్థితి తీసుకొచ్చింది. నిర్మాణం చేపట్టబడ్డ ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా మనం ఇవాళ వాటి ఫలితాలు పొందుతుంటే ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తదుపరి నిర్మాణం చేపట్టబడ్డ ప్రాజెక్టు 3 ఏళ్లకే కుదేలు కావటం, బ్యారేజ్ కుంగిపోవటం అంటే అది సాంకేతిక లోపం, నిర్మాణ లోపం, నాణ్యత ప్రమాణ లోపం, నిర్వహణ లోపం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతోనే ఈ మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఒకవైపు ఏదైతుందో మరి సిడబ్ల్యూసీకి వెళ్ళి అనుమతులు లేకుండా ఏ విధంగా నిర్మాణం తలపెట్టడం జరిగింది, అసలు అనుమతులు ఉన్నవా లేవా, నిజంగా అనుమతులు లేకుంటే దాని ఫండింగ్ ఏజెన్సీస్ ఏ విధంగా రుణ సదుపాయం కల్పింపజేయబడడం జరిగింది. బేసికల్లీ ఎనీ ఫండింగ్ ఏజెన్సీ సిడబ్ల్యూసీ ఆమోదం లేకుండా దానికి ఫండింగ్ ఏజెన్సీ రుణ సదుపాయం కల్పించకూడదు. ఇవన్నీ వెలికి రావాలంటే న్యాయ విచారణ చేపట్టవలసిన ఆవశ్యకత ఉందని చెప్పక తప్పదంటున్నాను. ఈ వాస్తవాలను వెలికి రావాలి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టబడ్డటువంటి ఒక ప్రధానమైన ఇవాళ అవినీతికి చోటు చేసుకున్న ప్రాజెక్టు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పక తప్పదంటున్నాను. ఇవన్నీ వాస్తవాలు వెలికి రావాలి అంటే సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ, న్యాయ విచారణ చేపట్టబడ్డప్పుడు మాత్రమే వాస్తవాలు వెలికి వస్తాయి. దట్ ఆల్సో ఇట్ మస్ట్ బి టైం బౌండ్. 6 మాసాల కాలంలో ఏదైతుందో ఈ వాస్తవాలు వెలికి వచ్చే విధంగా దాని విచారణ కూడా సత్వరమే చేపట్టబడే విధంగా ఏకసభ్య కమిషన్తో మరి నేను రేపు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టబోయేటువంటి ఒక కాంగ్రెస్ అధినేతకు విజ్ఞప్తి చేస్తున్నా. సిడబ్ల్యూసీ అనుమతులు లేకుండా ఏదైతే ఫండింగ్ ఏజెన్సీస్ మరి వాటికి రుణ సౌకర్యం సదుపాయం కల్పింప చేయబడటం గ్రేవ్ ఇర్రెగ్యులారిటీ, ఇవన్నిటిపై న్యాయ విచారణ చేపట్టబడ్డప్పుడు మాత్రమే వాస్తవాలు వెలికి వస్తాయి. మరి తెలంగాణ సమాజానికి, ప్రజానీకానికి ఈ వాస్తవాలు తెలియజెప్పాల్సిన బాధ్యత వీళ్ళ కాంగ్రెస్ పార్టీపై ఉన్నాయి. అంటే వాస్తవంగా కేసీఆర్ గారు ఏదైతుందో ఈ ఒక తుమ్మడిగట్టు వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టబడ్డట్టయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ అది కేవలం పర్యాటక ప్రాంతంగా మిగిలిపోతుంది. తుమ్మడిగట్టు వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టబడ్డట్టయితే దిగువకు నీరు వచ్చే అవకాశం లేదు, ఎక్సెప్ట్ ఫ్లడ్ సీజన్ తప్ప. ప్రతిపాదిత మేడిగడ్డ ప్రాజెక్ట్ లోపాలు బయటకు వస్తాయని చెప్పి తుమ్మడిగట్టు బ్యారేజ్ అన్ని అనుమతులు ఉండి కూడా నిర్మాణం జరగలేదు. ఇప్పుడు నిర్మాణం చేపట్టబడాలి. జస్ట్ 10,000 10,000 కోట్లు అయితే అయిపోతుంది. బ్యారేజ్, కాలువలు,
అంత కలుపుకునే 10,000 కాదు, బ్యారేజ్ కాలువ అంత కలుపుకునే 10,000 కాదు. మనకు వరద సీజన్లో పైకి వెళ్ళి వచ్చే నీరు కూడా, ఈ కొమరం భీం ప్రాజెక్టుకి వచ్చే నీరు కూడా ఈ కాలువ ద్వారా మనం మళ్లింపు చేసుకునే అవకాశం ఉంది. ఆ 9 వద్ద బ్యారేజ్ తక్షణ నిర్మాణం తలపెట్టాలి, ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. ఈ 2 వేసి వాస్తవాలు ఏదైతే ఉందో తెలంగాణ సమాజానికి తెలియపరచాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉన్నది. తెలియజెప్పాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఈ వాస్తవాలు వెలికి రావాలంటే కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, అది వేయాలి. దాంతో పాటుగా ప్రజలు మనకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు మన మీద ఏదైతే గ్రేట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు మన మీద బాధ్యత ఉంచడం జరిగింది. ఏ 6 గ్యారంటీస్ 6 గ్యారంటీలు మనము ప్రజానికని వివరించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే తక్షణమే రైతు భరోసా కానీ, మహాలక్ష్మి కానీ, గృహలక్ష్మి కానీ, గృహ జ్యోతి కానీ, విద్యా వికాస్ కానీ, ఏవైతే 6 గ్యారంటీస్ ఇచ్చినామో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కానీ ఆర్టీసీలో, ఈ 6 గ్యారంటీలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి, తక్షణమే మనం అమలు చేపట్టాలి. ఇప్పుడు ఈ రిజల్ట్ అనేది ఏదైతే ఉన్నదో ఇది కేవలం ఒక ఫస్ట్ ఫేజ్ మాత్రమే. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం రావటము, ఈ నిర్వహించబడ్డటువంటి ఒక సార్వత్రిక శాసనసభ ఎన్నికలు ఇది ఒక దశ మాత్రమే. 2వ దశ ఎన్నిక మనం మార్చిలో ఎదుర్కోబోతున్నాం. అది అత్యంత ప్రధానమైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అది అత్యంత కీలకమైంది. జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబడవలసిన ఆవశ్యకత ఉన్నది. ఏ విధంగా 2 పర్యాయాలు కేసీఆర్కి అవకాశం ఇచ్చిన తదుపరి ఏదైతుందో ఆయన పట్ల ప్రజల విశ్వాసం తొలగి కాంగ్రెస్కి అవకాశం కలిగించిందో, జాతీయ స్థాయిలో కూడా మోడీ గారి పట్ల విశ్వాసం తొలగిపోతుంది. ఆయన ప్రజలకు ఇచ్చిన జన్ధన్ ఖాతానే కానీ, 15 లక్షల రూపాయలు పేదవాడి అకౌంట్లో వేయటమే కానీ, ప్రధానంగా నిత్యావసర వస్తువుల ధరలపై పడటానికి కారణమైనటువంటి పెట్రోల్ డీజిల్ ఏదైతే ధరల పెంపుకు బాధ్యత వహించాల్సిన భాజపా ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలు గమనిస్తున్నారు. అదే ఈ నల్ల చట్టాల రూపకల్పన. దాని పట్ల రైతాంగం తీవ్రంగా స్పందించి ఆందోళన చేయడంతో తాత్కాలికంగా ఉపసంహరింప చేసుకున్నా కానీ రేపు ఏదైతుందో మళ్ళీ ఆ మెడ మీద కత్తి అట్లే ఉన్నది. రేపు మళ్ళీ ఆ 3 వ్యవసాయ నల్ల చట్టాలు మెడ మీద కత్తి అట్లే ఉన్నది. కాబట్టి రైతాంగం ఏదైతుందో ఇవల్ల కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చవలసిన ఆవశ్యకత. మీరు ఏ అంబానీ అదానికి రుణ విముక్తం చేయాలని చెప్పని వారికి వెసులుబాటు కల్పిస్తున్నారో, అదే రైతాంగాన్ని రుణ విముక్తం చేయడానికి వెసులుబాటు చేయబట్టాలని మాత్రం ఆలోచింపచేయటం లేదు. ఇవన్నీ అంశాలు మన పరిగణలో ఉన్నాయి. కాబట్టి 2వ దశ అనేది అత్యంత కీలకమైంది. ఈ 2వ దశ ఎన్నిక సెకండ్ ఫేజ్ అనేది అత్యంత కీలకమైంది. అంటే మనం ఈ 2వ దశ ఎన్నికకు సిద్ధం కావటానికి వరకు ఏదైతే ఉందో ఈ 3 మాసాల మన పాలన ప్రజలు గమనిస్తారు. అంటే ఈ 3 మాసాల పాలన ప్రజలు గమనిస్తారు. అంటే ఈ 3 మాసాల పాలన అనేది మన 6 గ్యారెంటీలపై ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్ ఏదైతే ఉందో గోడ మీద పిల్లిలా కావులు కూర్చుంది. అక్కడ వీళ్ళు ఏం చేస్తారు, చేస్తారా చేయరా, ఏం అనుమానం అక్కర్లేదు, ఆయన చేస్తాం మేము, కర్ణాటక చేసిన ఇక్కడ కూడా చేస్తాం మేము, డోంట్ వర్రీ, వాళ్ళు అనుకుంటున్నారు అన్నట్టు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పని ఒక భావన వ్యక్తం చేస్తున్నాను అంతే. నేను మోడీ వీరంతా ఏదైతుందో ప్రచారాన్ని కొంత ఉధృతం చేయటం, ఈ యాంటీ ఇన్కంబెన్సీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక పోటీ ఏదైతే చీలిక, దాంతో ఒక 15 సీట్లపై ప్రభావం పడ్డది మొత్తం రాష్ట్రం. అదర్వైజ్ కూడా 80 సీట్స్. ఆ 15 స్థానాలలో జగిత్యాల కూడా ఒకటి. ఇక్కడ వాస్తవంగా కూడా సరే గెలుపు ఓటమి సహజం, అది పెద్ద దాని మీద నేను అంటే ఏ విధమైనటువంటి ఒక భావన వ్యక్తం చేయటం లేదు. కానీ బట్ రిజల్ట్ నెగటివ్ రావడానికి కారణం ప్రధానంగా ఈ యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది భాజపా తీవ్రంగా దాని ప్రభావం చూపి చీల్చడంతో దే టుక్ అప్పుడు 42,000 votes. లాస్ట్ టైం దే గా 24,000 votes. గత 2018లో 4,000 ఓట్లు వచ్చినాయి వాళ్ళకి, వాళ్ళు 42,000 ఓట్లు వచ్చాయి. అంటే ఒక 20,000 ఓట్లు ఇటు బదిలీ కాగలిగినట్టయితే మాకు 20,000 ఓట్లు వాళ్ళు ఏదైతే తీసుకున్నారో మా 20,000 ఓట్లు మాకు వచ్చినట్టే ఇప్పుడు 1 ఎలక్షన్. అంటే ఇట్లా నేను చెప్పినలాగా ఏదైతుందో మొత్తం రాష్ట్రంలో సంగారెడ్డి, పటాన్ చెరువు, in Hyderabad and Hyderabad surrounding Suryapet, even we lost about 15 seats like this. బీజేపీ ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడంతో చెప్పండి. ఆ 15లో జగిత్యాల కూడా one of the seat which we lost because of BJP. దానికి తోడు ఇలా మిత్రులు ఏదైతుందో ముందైతే సంజయ్ గారికి నేను అభినందనలు తెలుపుతున్నా. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ గారు గెలవడం పట్ల ఏదైతుందో నేను ఆయనకు అభినందనలు తెలుపుతున్నా.
రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబడినప్పటికీ జగిత్యాల ఈ ప్రాంతం ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఇక్కడ అధికార పార్టీ అనే ఒక అభిప్రాయం భావన కలిగి ఉండేలా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ దోహదపడుతుంది. ఇక్కడి స్థానిక ప్రజాప్రతినిధిగా నేను కూడా ఏదైతుందో ఆ బాధ్యత నిర్వర్తింపజేయడం జరుగుతుందని కూడా నేను పేర్కొంటున్నాను. ఆ బాధ్యత నిర్వర్తింపజేయడం జరుగుతుందని కూడా నేను పేర్కొంటున్నాను. మిత్రుడు సంజయ్ గారు ఏదైతుందో నిన్న ఐ సీన్ న్యూస్ పేపర్ ఏదో 1000 కోట్లు అభివృద్ధి చేయడం ఒకటి, 4000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని 2 పేర్కొని నేను గమనించిన. సరే 1000 కోట్ల అభివృద్ధి ఎట్లున్నా కానీ ఈ 4000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రం కరెక్టే. ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్. వాళ్ళు ఏదైతే ఏ 4000 2 పడక గదుల ఇండ్ల పంపిణీ అనేది ఆయన కృషి ఫలితం అని పేర్కొంటున్నాడో అంటే వాస్తవంగా ఒకసారి వాస్తవాన్ని మనం గమనిస్తే మీకు ఎవ్రీ టైం నేను ఐఎమ్ రిపీటింగ్ ఇట్. ఈ 4000 ఇండ్ల నిర్మాణానికి రూపకల్పన చేసింది 2009లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పుడు నేను శాసనసభ్యుగా ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో దీన్ని రూపకల్పన చేశారు. యు ఆల్ మస్ట్ నో ఇట్. దానికి సంబంధించిన స్థల సేకరణ కూడా 2009 చేసింది. అసలు ఈ 4000 ఇండ్ల నిర్మాణం అనేటువంటి ఒక ఆలోచన తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం తెలంగాణ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అదర్ దాన్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్ హైదరాబాద్ ఒక పట్టణంలో 4000 ఇండ్ల నిర్మాణం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేసి దాన్ని రూపకల్పన చేసింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆనాటి ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి నేను రూపకల్పన చేసిన దానికి అప్పుడు భూషణ్ గారు చైర్మన్ కూడా ఉండేది. ఈ 4000 ఇండ్ల నిర్మాణంతో ఏదైతే జగిత్యాల పట్టణంలో అసలు ఇల్లు లేని నిరుపేద అనేవారు కూడా ఉండకూడదు, అందరికీ ఏదైతుందో ఒక వసతి సౌకర్యం కల్పించాలనే భావంతో ఏదైతుందో 4000 ఇండ్ల నిర్మాణం సొంత స్థలంతో 4000 ఇండ్ల నిర్మాణం సొంత స్థలంతో ఒక్కొక్కరు 100 గజాల స్థలం కేటాయింపుతోని ఒక్కొక్కరు 100 గజాల స్థలం కేటాయింపుతోని లేఅవుట్తో పాటుగా ఆనాడు కేటాయింపు చేసి 4000 ఇండ్లు మంజూరీ పొంది నిర్మాణ పురోగతి ఉన్నది. నిర్మాణాలు ఏదైతుందో ఆనాడే వివిధ స్థాయిలో బేస్మెంట్ స్థాయి కానీ లెంటల్ కానీ రూఫ్ కానీ కొన్ని ఆక్యుపై కూడా చేయడం జరిగింది. డేటల్ స్టేజ్ లోపల వివిధ స్థాయిలో ఉన్న 4000 ఇండ్లు. తదుపరి 2017-18లో అప్పుడు కవిత గారు పార్లమెంట్ సభ్యురాలు ఉండగా ఈ 4000 ఇండ్లను ఏ విధంగా మరిపించాలి, ఈ 4000 ఇండ్ల నిర్మాణాన్ని మరిపించాలంటే ఏం చేయాలి, చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టాలి కదా. ఎప్పుడు చెప్తారు చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టాలి కదా. ఈ ఇండ్ల నిర్మాణాన్ని నిలుపుదల చేస్తే ఎట్లా చెడ్డ పేరు వస్తుందని చెప్పని గ్రహించి ఈ నిర్మాణాన్ని నిలుపుదల చేయించింది కనబడకుండా చేయడానికి ఏదైతే ఉందో నేను ఇంకో 4000 ఇండ్లు మంజూరు ఇస్తా అని చెప్పి ఒక కొత్త కాయం పట్టుకు ఇది ఎప్పుడు పట్టుకొచ్చిండు 2018 ఎన్నికల కంటే ముందు. వాళ్ళు మీరు ఏ 4000 ఇండ్ల నిర్మాణం చేసామని చెప్పని పేర్కొంటున్నారో ఈ 4000 ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన అనుమతులు ఆనాడు జీవన్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉండగా కవిత గారు పార్లమెంట్ సభ్యురాలు ఉండగా ఆనాడు మంజూరు పొందిన ఇండ్లు అవి. అఫ్కోర్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అప్పటికే నిర్మాణం వివిధ దశల్లో ఉన్నటువంటి యొక్క ఈ 4000 ఇండ్ల నిర్మాణ పురోగతి నిలుపుదల కనబడకుండా చేయడానికి కొరకు ఈ 4000 ఇండ్ల డబుల్ బెడ్రూమ్ కథ తెర మీదకి వచ్చి ఇవాళ 4000 ఇండ్ల నిర్మాణం పూర్తి చేయబడ్డట్టు మరి వాటికి ఏదో పట్టాలు పంపిణీ చేయడం జరిగింది కానీ ఆక్యుపై చేసిన దాఖలు తెలియవు కానీ 4000 ఇండ్ల నిర్మాణం సంబంధించిన పట్టా పంపిణీ ఎవరికి చేయడం జరిగిందో వాళ్ళు ఒక విధమైన థ్రెట్ ఫియర్ కాంప్లెక్స్ లో పెట్టి వాళ్ళు మీరు ఏదైతే ఉన్నదో మీరు కాంగ్రెస్ పార్టీకి కానీ జీవన్ రెడ్డి కోటేస్తే ఈ 4000 బెడ్రూమ్లు మీకు రద్దు అయిపోతాయి, ఖచ్చితంగా మీరు 4000 ఇండ్లు ఏదైతే ఉందో మీరు మాకు బీఆర్ఎస్ కారు గుర్తు కోటేస్తే ఇండ్లు నిలబడి ఉంటాయి అనేటువంటి ఒక ఫియర్ కాంప్లెక్స్ లో పెట్టే 4000 గృహ లబ్ధిదారులను. 4000 అంటే ఇంటూ 4 16,000 ఇంటూ 3 12 ఇంటూ 2 8. మీరు ఏ లెక్క చూసినా కానీ ఏదైతే ఉందో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అపియరింగ్ ది విన్నింగ్ మార్చ్. ఆ 4000 డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అపియరింగ్ విన్నింగ్ మార్చ్. అందరూ ఒక ఫియర్ కాంప్లెక్స్ లో పెట్టి ఇవాళ ఏదైతే ఉందో సరే సంతోషంనైనా ఎవరైనా గెలవాల్సిందే, నేను అభినందనలు తెలుపుతున్నా. రాబోయే 5 సంవత్సరాల కాలం నీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. యూ డూ బెటర్ పర్ఫార్మెన్స్. ప్రభుత్వం వైపుకి వెళ్ళి కూడా పూర్తి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన సహాయ సహకారాలు ఉంటాయి. ఎందుకంటే మాది కూడా బాధ్యత ఉన్నది. దో ఐ లాస్ట్ ది ఎలక్షన్, మా మీద కూడా బాధ్యత ఉన్నది. తప్పకుండా జగిత్యాల నియోజకవర్గం వాళ్ళ గతంలో ఏ విధంగా ఏదైతుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్ననాడు మొత్తం తెలంగాణ ప్రాంతంలోని అగ్రగామి నిలిచిందో రేపు భవిష్యత్తులో కూడా
తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడానికి కొరకు ఏదైతుందో మా వంతు కృషి చేయడం జరుగుతుందని చెప్పిన కూడా పేరు. తానే అభ్యర్థి అన్న స్థాయి లోపల వాళ్ళ గెలుపు కోసం అంటే సొంతం జేబులోకి వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టుకొని చెప్పి అంటున్నా, సొంతం జేబులోకి వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టుకొని చెప్పి అంటున్నా. మాకు బయటకు వెళ్ళి ఫండింగ్ లేకున్నా కానీ ఏదైతుందో సొంతం ఎవరికి వారు ఏదైతుందో వారి శ్రమతోని వారు వారి రూపాయి ఖర్చు పెట్టుకొని కృషి చేసిండ్రు. వాళ్ళు ఏదైతుందో ఫలితం ఆశించినట్టు లభించకూడదు, కొంత నిరాశకు లోనే ఉన్నారు. అయినగా నిరాశ పడాల్సిన అవసరం లేదు. బట్ ఎన్నికల్లో జయాపజయాలు సహజం. ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యూ. నేను ఎప్పటికీ మీతో ఉంటా, ఆత్మస్థైర్యం కలిగిస్తా. మనం ఇవాళ నియోజకవర్గానికి సంబంధించే కానీ భవిష్యత్తు లోపల కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు సంబంధించే కానీ సంబంధించే కానీ పార్టీని మరింత బలోపేతం చేసుకొని పటిష్ట కృషి చేసి మనం ముందు పోదాం. అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. అటు కార్యకర్తలతో పాటుగా మాకు సహకరించి ప్రజానీకాన్ని కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇట్స్ నాట్ దట్ ఈజీ థింగ్.